వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు. 10 సంవత్సరాలుగా సాంప్రదాయాన్ని భావితరాలకు అందజేస్తున్న రమేష్ కుటుంబం. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు. ముచ్చటేసిన గంగిరెద్దుల విన్యాసాలు. తరాలు మారినా తరగని సాంప్రదాయం మా సొంతమంటున్న వేగవరం వాసులు. సామూహికంగా భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు. ఎట్టకేలకు మీసం మెలేసిన కోడి పుంజు. శ్రీనివాసపురంలో ప్రారంభమైన కోడి పందాలు. కన్నుల పండుగగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో శనివారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఆదివారం ఉదయం భోగి మంటలు, కోడి పందాలు, గంగిరెద్దుల నృత్యాలు చేశారు. చిన్నారుల సాంప్రదాయ దుస్తులలో అలరించారు. అనంతరం మహిళలచే సంక్రాంతి పొంగళ్లు ఏర్పాటు చేశారు. మహిళలు పిల్లలచే నృత్యాలు వేయించారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడారు. ఈ కార్యక్రమంలో టౌన్షిప్ కమిటీ సభ్యులైన చింతా లక్ష్మణ్ రెడ్డి, చింతా రామిరెడ్డి, గుమ్మడి రాజారావు, బూసిరెడ్డి లక్ష్మి, అమర్నాథ్ రెడ్డి, కాండ్రు శ్రీరామరావు, చిన్నం తులసిబాబు, నీరుకొండ రమేష్, మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. ఏ పండుగ వచ్చినా వేడుకైనా అందరూ సమైక్యతగా సామూహికంగా నిర్వహించడం పరిపాటిగా వస్తున్న సాంప్రదాయమని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పట్నంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ వీళ్ళు ఒక యూనిటీ. మంచికైనా చెడ్డకైనా దేనికైనా పండగ చేయాలన్నా, పబ్బం చేయాలన్నా, ఏది చేయాలన్నా వీళ్ళు మించిన వాళ్ళు లేరు. నేను చూసినంత వరకు జంగారెడ్డిగూడెంలో కలిసికట్టుగా ఈ లక్ష్మీ గణపతి టౌన్షిప్ వారు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీడియా వారికి, అలాగే మా కెమెరామెన్ గారికి, ఆయన కష్టపడి ఎంతో ప్రోగ్రామ్ బాగా చేస్తున్నందుకు అందరికీ కూడా, పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసు. లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు భోగి పండుగ సంబరాలు చేసుకున్నాం. ఆల్రెడీ నిన్న ఏంటంటే ముగ్గులు పోటీ కూడా చేసుకున్నాం. నిజంగా కన్నుల పండుగగా ముగ్గులు పోటీ జరిగింది. 50 మంది ముగ్గులు పోటీ జరిగింది. ఆల్రెడీ ఏంటంటే మొత్తం టౌన్షిప్ అందరూ కలిసి ఈ కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా చేసుకున్నాం. ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాలు మనం ఏంటంటే తెలుగు పండుగలు అన్ని అందరూ కూడా మర్చిపోతున్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల గంగిరెద్దులు గాని, కోడిపందాలు గాని, కత్తులు కట్టకుండా కోడిపందాలు గాని, ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఆధునిక సాంకేతికత పెరుగుతోంది. తరాలు మారుతున్నాయి. సాంప్రదాయం కొనమరుగవుతోంది. తెలుగింటి పండుగలను నేటి తరానికి, భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు బొమ్మల కొలువును ప్రాముఖ్యతను తెలియజేయడానికి ముందుకు వచ్చింది ఆ కుటుంబం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రమేష్ కుటుంబం గత 10 సంవత్సరాలుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. బంధువులను, పరిసర ప్రాంతాల వారిని పిలిచి బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే బొమ్మలను, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలను, వివిధ ఆకృతులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మిలు, వివిధ పీఠాలకు చెందిన బ్రహ్మర్షులు, ఊయల, తొలిగింట లోగిలి, మందిరాలు, దేవతా అలంకారాలు, ఇలా ఒకటేంటి ఏకంగా 500 రకాల బొమ్మలను ఏర్పాటు చేశారు. చిన్నారులు, పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మేము మా కుటుంబం ఎప్పుడు ఆట ఇలా చేసుకుంటాం. మాకు అలవాటండి. ఎప్పుడు కూడా నేను, నా పిల్లలు కూడా ఎక్కడున్నా ఇలా చేసుకుంటామండి. ఆట ఇక్కడికి వచ్చే చేసుకుంటామండి. మేము కూడా అందరూ కూడా, మా పిల్లలు, మా కోడళ్ళు, మనవలు, మునిమనవలు అందరూ ఇక్కడికే వస్తారు. అందరి వల్ల మా పిల్లలు, మా కుటుంబం ఎప్పుడు వృద్ధిలోకి రావాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు మీ దయ వల్ల అలా కోరాలని, అలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి వచ్చాము. మేము హైదరాబాద్ లో ఉంటామండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి జరుపుకుంటాము. మా బావగారు వాళ్ళ ఇంటికి మా బాబాయ్ గారు వాళ్ళ ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తారు. మేము ఇక్కడ చాలా నేర్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ సాయంత్రం పూట అందరూ కోలాటం ఆడతారు. చాలా నేర్చుకుంటాము. మా పిల్లలకి కూడా ఇలా నేర్పించాలని కోరుకుంటున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామం నుంచి వచ్చానండి. ఇక్కడ మా చిన్న మామయ్య గారు మా పిన్ని గారు వాళ్ళు ఉంటారు. నేను ప్రతి సంవత్సరం కూడా మా పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడికే వస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ భోగి మంటలు, బొమ్మల కొలువు, గొబ్బిళ్ళు, భోగి పళ్ళు ఇవన్నీ ఉంటాయి. పొద్దున్నే లేచి మేమందరం ముందు స్నానాలు చేసి భోగి మంటలు వేసి అన్ని కూడా రెడీ చేసి మా పిల్లల దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలని ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగినది. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన ప్రజలు నగర సంకీర్తన చేశారు. భోగి సందర్భంగా వేకువజామునే 3 గంటలకు లేచి కాలకృత్యాలు చేసుకుని గ్రామంలోని పురవీధులలో భజనలు చేసుకుంటూ తిరిగారు. సీతారామచంద్ర స్వాములకు పూజలు చేశారు. హారతులను అర్పించారు. ఉచిత ప్రసాదాలు వితరణ చేశారు. సామూహికంగా భోగి మంటలు వేశారు. ఆధ్యాత్మికతకు చెందిన ఏ కార్యక్రమమైన వేగవరం గ్రామవాసులు సమిష్టిగా సంఘటితంగా కలిసి నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నగర సంకీర్తన, సామూహిక కార్యక్రమాలు, భోగి మంటలు, సంక్రాంతి పండుగ విశేషాలను నేటి తరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా మరి మన గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి మీద అపారమైన భక్తితోటి తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలకు అలాగే మగవారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేస్తూ ఈ శ్రీరామచంద్రమూర్తి మా ప్రజలందరినీ కూడా మరి చక్కగా కాపాడాలని ఎంతో నమ్మకంతో మరి ఈ యొక్క కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీ. ఎట్టకేలకు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి కత్తి గెలిచింది. బరుల్లో కోడి పుంజులు నెత్తిరోడి కొట్టుకుంటున్నాయి. పందెం కోళ్లు సమరానికి సై అంటూ కదం తొక్కాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామం కోడి పందాల బిరులతో కలకలలాడింది. జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రముఖులు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాస్, గొట్టుముక్కల వంశీలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డికేడి సత్యనారాయణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, రెడ్డి సత్యనారాయణ, శ్రీనివాసరాజు, పోల్నాటి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోడి పందాలను తిలకించడానికి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. మధుపురాయిల్లు పందేళ్లకు సిద్ధమయ్యారు. గెలుపు పౌరుషం, ఓటమి నిరుత్సాహంతో వెనుగుతిరిగారు. గుండాటలు సంగతి శరమామూలే. కాయ్ రాజా కాయ్ అంటూ హడావుడి చేశారు. పలువురు విజయ దరహాసంతో ఇంటికి వెళ్తే మరికొంతమంది జేబులు ఖాళీ చేసుకున్నారు. పందెం బిరుల వద్ద శీతల పానీయాలు, మాంసం దుకాణాలను ఏర్పాటు చేశారు. శ్రీనివాసపురం వెళ్లే వాహనదారులు కోడి పుంజులతో దర్శనమిస్తున్నారు. ఈరోజు శ్రీనివాసపురంలో కోడి పందాలకి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ శ్రీనివాసపురానికి ఒక ప్రత్యేకత ఉంది. మా తాత ముత్తాతల నుంచి ఈ ఊరులో మా తాతలు, మా తండ్రులు, మా చిన్నాళ్ళ కాడి నుంచి కోడి పందాలు వేయటం అలవాటు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి కళ్యాణ వేదికపై గోదా రంగనాథులు కొలువు తీరారు. ధనుర్మాసంలో వచ్చే భోగి సందర్భంగా గోదా రంగనాథులకు కళ్యాణం నిర్వహించారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో గోదా రంగనాథుల కళ్యాణం జరిపించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో మానికల రాంబాబు దంపతులు, ఉభయదారులు స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, వాస్వి సాయి నగేష్, మాజీ చైర్మన్ ఉప్పల గంగాధర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ఉచిత నైవేద్యాలను సమర్పించారు. గోకుల తిరుమల
ओम तेजो చాలా మంది డూడు బసవన్నలతో అలా కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిపోతుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే బసవన్నలతో హంగామా చేస్తుంటారు. సామూహికంగా నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు విన్యాసాలు ఉండాల్సిందే. గంగిరెద్దుల నాట్యాలను విన్యాసాలను చిన్నారులతో పాటు ఆసక్తిగా చూస్తుంటారు. కాలు ఎత్తి నమస్కారం పెట్టడం, ఒంటి కాళ్లపై నడవడం, మావటి వారు చెప్పినట్లుగా పడుకోవడం వంటి దృశ్యాలు చూసి పలువురు చప్పట్లు కొడుతూ ఆనందిస్తుంటారు. సంతోషంగా జరుపుకుంటున్నారు కాబట్టి కళ్యాణం రోజు శాతం పిడకలు పట్టుకొని డాన్స్ చేశారంట ఒక గుడి ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్
కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ నిర్వహిస్తున్న సామూహిక రిలే నిరాహార దీక్షల్లో భాగంగా భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ అంగన్వాడీ టీచర్స్ తిరుగుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. మనలోని చెడును పారద్రోలి 10 మందికి మంచి చేస్తూ జీవించాలని భోగి మంటలు వేస్తుంటాం. ఆ భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చుతూ ఉంటాం. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల భోగి మంటలు వేశారు. కుటుంబ సమేతంగా వీధులలో ఉన్న వారంతా ఒక చోటికి చేరి భోగి జరుపుకున్నారు. దట్టమైన చలిలో భోగి మంటలు వేసుకుని వెచ్చటి సెగను ఆస్వాదించడం వలన శరీరంలో రక్తం మెరుగవుతోందని, అందులోని ఆవు పిడకలు వాతావరణ సమతుల్యానికి దోహదపడటమే కాకుండా ఆవు పిడకల వాసన ఆరోగ్యానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నారు. పనికిరాని వస్తువులను భోగి మంటల్లో దహనం చేస్తుంటారు. అదేవిధంగా మనలో ఉండే చెడును, స్వార్థం, అసూయలను సైతం భోగి మంటల్లో దహనం చేసుకోవాలనే ఆర్యోక్తితో భోగి మంటలు వేస్తుంటారని పలువురు తెలియజేశారు. హ్యాపీ పొంగల్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాయిలు సత్యనారాయణ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, మండల రైతు అధ్యక్షులు ఎల్కే ప్రసాద్, టీఎంటీయూసీ అధ్యక్షుడు కొంచాడ ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోల్నాటి సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, రాగాని రామకృష్ణ, రాగాని శ్రీను, తడికల మోహన్, తడికల దావీద్, వీరమల్ల పోసిబాబు, నైనారపు నరేష్, తానిగడప రాధాకృష్ణ, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. మహిళలపై దాడులు ఆగాలంటే సైకిల్ రావాలి, మహిళలపై దాడులు ఆగాలంటే సైకిల్ రావాలి, రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే
సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ అన్ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్ఎన్టీఆర్ జోహార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఆకట్టుకున్న బొమ్మల కొలువు 10 సంవత్సరాలుగా సాంప్రదాయాన్ని భావితరాలకు అందజేస్తున్న రమేష్ కుటుంబం. జంగారెడ్డిగూడెం లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో ఆకట్టుకున్న సంక్రాంతి సంబరాలు, ముచ్చటేసిన గంగిరెద్దుల విన్యాసాలు. తరాలు మారినా తరగని సాంప్రదాయం మా సొంతమంటున్న వేగవరం వాసులు, సామూహికంగా భోగి మంటల వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు. ఎట్టకైలకు మీసం మెలేసిన కోడి పుంజు, శ్రీనివాసపురంలో ప్రారంభమైన కోడి పందాలు. కన్నుల పండుగగా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.